Hello everyone, this is Kalyani. Welcome back to my channel Kalyani Trendy Vlogs. ఏంటి ఎక్కడికి వెళ్ళానని అనుకుంటున్నారా? సో అరుణాచలం అన్నమాట అండి. సో చాలా అంటే చాలా చాలా ఇష్టమైన దేవుడు అనమాట. మోస్ట్లీ ఎందుకంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ అన్నది చాలా ఫేమస్ అనమాట. ఖచ్చితంగా ఒక్కసారైనా లైఫ్లో గిరి ప్రదక్షిణ చేయాలని అన్నారు. మేము కూడా దర్శనానికి వచ్చాము అరుణాచలేశ్వరుని. సో మేము చెన్నై వెళ్ళేంత వరకు మాకు తిరువన్మలై అని పేరు అంటారని కూడా మాకు తెలీదు. యాక్చువల్లీ ఈ టెంపుల్ చుట్టూ ఈ యొక్క సిటీ పేరు తిరువన్మలై అనమాట. సో అరుణాచలేశ్వరం అన్నది మనకి ఆంధ్ర ఈ తెలంగాణలో ఎక్కువ. సో ఎక్కడికి వెళ్ళాలి అని చెన్నైలో ఎవరైనా బస్ గురించి అడిగితే తిరువన్మలై టెంపుల్ అని చెప్తే ఏ నెంబర్ బస్ స్టాప్లో ఎక్కడ వస్తుందో. సో చెన్నై వెళ్ళాము. చెన్నై నుంచి మేము అక్కడ చెన్నై నుంచి 4 hours ఎగ్జాక్ట్లీ 4 hours ఒక మంచి బస్ ఎక్కితే తిరువన్మలైలో దింపుతారు. సో అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అన్నది మనము పొద్దున్న చేస్తామా ఈవినింగ్ చేస్తామా అన్నది చూస్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడే పక్కనే గుడి పక్కనే చక్కగా దర్శనం మళ్ళీ పొద్దున్న చేసుకోవాలని చక్కగా రూమ్ తీసుకున్నాము. మేమైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతున్నాం. ఇది గోపురం, రాజగోపురం అనమాట. ఇక్కడ సాయంత్రం మేము ఎగ్జాక్ట్లీ లైక్ కర్పూరం వెలిగించి దేవుడికి దండం పెట్టి చక్కగా ఈ చేత్తో ఏమీ క్యారీ చేయకుండా ఇలా దర్శనం అండ్ ప్రదక్షిణం గురించి స్టార్ట్ అవుతున్నాము. సో ముందుగా మీ అందరికి ఒక చిన్న విన్నపం అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకున్నా. ఇది రాజగోపురం. అండ్ ఇక్కడికి వచ్చి కర్పూరం వెలిగించి స్వామిని దండం పెట్టుకుని, స్వామి ఈశ్వర పరమేశ్వర మాకు కొంచెం ఓపిక ఇవి, ఈ యొక్క 14 కిలోమీటర్లు ఓర్పుతో ఎక్కడా నీరసించిపోకుండా కూర్చోకుండా నీ యొక్క ధైర్యం మాకు ఇచ్చి మనస్ఫూర్తిగా 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలని చక్కగా మొక్కుకొని అండ్ ఒక చక్కగా కర్పూరం వెలిగించి ఇలా ఒక మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని గోమాతగా దండం పెట్టుకొని సో మీరు కూడా చక్కగా స్టార్ట్ చేయండి. ఎప్పుడు ఇట్లా క్రౌడ్ ఉంటుంది. మేము వెళ్ళింది సంక్రాంతి టైంలో కాబట్టి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇది వచ్చి కొండ అనమాట. మనం ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు. సో ఇప్పుడు కాలినడకన చాలామంది నేను చూసినంత వరకు చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. ఇంక మీరు నడిచిన ప్రయోగం ఏమి ఉంటుందో నాకైతే అర్థం కాదు. అండ్ ఇప్పుడైతే కాలినడకన ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. ఇది స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ప్రతి ఒక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అనమాట అండి. సో మనం స్టార్ట్ అయిన కొద్ది డిస్టెన్స్లోనే ఒక లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఒక లింగాన్ని దర్శనం చేసుకొని చక్కగా అండ్ అక్కడి నుంచి ఇంకా 2-3 ఉంటాయన్నమాట. రమణ మహర్షి ఆశ్రమానికి 3 లింగాలు అయితే ఉంటాయి. అండ్ ఇంకొక విశేషం ఏంటి అనమాట అండి, ప్రతి అడుగుకి ఇన్ని కిలోమీటర్ డిస్టెన్స్, ఈ లింగానికి ఇంత డిస్టెన్స్ అని ఉంటుంది. అండ్ అలాగే 14 కిలోమీటర్లు మనకు కన్ఫ్యూజ్ అవ్వకల రూట్ మ్యాప్ ఉంటుంది. మన ముందు వెనక చాలామంది నడుస్తూ ఉంటారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే దారి పొడవునా సాధువులు అండ్ కొంతమంది అక్కడక్కడ అఘోరాలు కూడా అక్కడక్కడ కనిపించేవాళ్ళు అనమాట. అంటే భయపడాల్సిన అవసరం లేదు. బట్ సాధువులు అయితే చాలా ఉంటాయి. చిల్లర తీసుకెళ్ళండి. చిల్లర డబ్బులు చేతితో తీసుకెళ్ళి అలా ఫ్రూట్స్ కానీ లేదా ఏదైనా చిల్లర డబ్బులు కానీ ఇస్తూ ఉంటే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు. మనం కూడా పుణ్యం ఉంటుంది. ఏదైనా ఫుడ్ అయినా తీసుకెళ్ళి ఇచ్చినా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ చక్కగా రూట్ మ్యాప్ చూసారు కదా, అలా రూట్ మ్యాప్స్ ప్రతి అడుగున ఉంటాయి. అండ్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడే అనమాట. అండ్ ఇంకొక చిన్న సో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మ్యాక్సిమం ఉత్తి కాలినడకంతో నడవండి. చెప్పులు అయితే వేసుకోకూడదు. అండ్ అలాగే సాక్స్లు అలా వేసుకుని నడిచినా పర్వాలేదు. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు చిన్న రాళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి. రోడ్డు పక్క నుంచి వెళ్ళాలి కాబట్టి సో సాక్స్లు వేసుకుని చక్కగా నడవచ్చు. లేదా ఇలాగా చక్కగా కాలినడకని నడవచ్చు. రాళ్ళవి కొద్దిగా కొంచెం గుచ్చుకున్నా కొద్దిగా చల్లబడిపోతుంది అనమాట అండి. నైట్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఇది వచ్చి మనం ఒక లింగం అనమాట. సో మోస్ట్లీ పేర్లు అన్నది నేను మీకు చూపిస్తున్నాను. తమిళ్ తెలిస్తే ఓకే, మ్యాక్సిమం ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. అండ్ మనం ఆల్రెడీ ఒక లింగం దర్శనం చేసుకున్నాము. అండ్ ఇది సెకండ్ అనమాట లింగము. అండ్ ఈ స్ట్రీట్లో మోస్ట్లీ అబ్రాడ్ నుంచి వచ్చిన రష్యా అండ్ US వాళ్ళు ఇక్కడ అందరూ ఈ అరుణాచల్
సో రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడ పక్కనే స్ట్రీట్లో అనమాట. సో అందుకే వీళ్ళు యూఎస్ నుంచి, రష్యా నుంచి అండ్ ఇంకా డిఫరెంట్ అబ్రాడ్ నుంచి, స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే సెటిల్ అయిపోయారు. అండ్ మనం సెకండ్ లింగాన్ని దర్శించుకున్నాము. అండ్ పక్కకు వచ్చి చూస్తేనే కొంచెం బిసైడ్లోని రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఇక్కడ నిమ్మకాయలు అనమాట. సో నిమ్మకాయలతో బళ్ళు తీసుకొచ్చి కార్లు కానీ బైకులు కానీ చక్కగా పూజ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఫేమస్ అంటండి, చాలా నమ్మకం. అంటే ఇలా చిన్న చిన్న గుళ్ళు మనకి కనిపిస్తాయి. అండ్ కొద్దిగా కొంచెం వాక్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క టెంపుల్ ఉంటుందన్నమాట, శ్రీ రమణ మహర్షి ఆశ్రమం. అండ్ ఇక్కడ చూస్తే మీరు బయట చూస్తున్నారు అండ్ లోపల కూడా మోస్ట్లీ ఇలా ఫారినర్స్ అయితే ఇక్కడ సెటిల్ అయిపోయారు. చక్కగా చుడీదార్ వేసుకొని, పంజాబీ డ్రెస్ వేసుకొని, కాటన్ చీరలు వేసుకొని ఎంత చక్కగా ఉన్నారంటే వాళ్ళన్నీ చక్కగా హ్యాపీగా లైక్ ఇక్కడ పీస్ఫుల్ ప్లేస్ని ఎంజాయ్ చేయడానికి వచ్చారన్నమాట. సో అరుణాచలేశ్వరంలో, సో తిరువన్మలలో పరమశివుడు సో అగ్నితత్వంతో ఉన్నారన్నమాట. సో ఆ టెంపుల్లో ఆ విగ్రహాన్ని చూడ్డానికి వెళ్తే వేడి, సో వేడి అన్నది లోపల నుంచి మనకి వస్తుందన్నమాట. ఆ వేడి లింగంలోంచి వచ్చిన వేడి ఉంటుంది చూసారా. మేమైతే డైరెక్ట్గా గుమ్మం దగ్గర వరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ యమలింగం ఉంది. సో మోస్ట్లీ నేను పేర్లు చెప్తాను చెప్పలేను, బోర్డులో అయితే చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. తమిళ్లో ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో యమలింగం ఈ యొక్క యముడు స్థాపించిన లింగం, ఈ వాయుదేవుడు స్థాపించిన లింగాలు. సో ఇలా అన్నమాట. సో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు. సో ఎవరైతే స్థాపించారో సో వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం మేమైతే నడవడానికి 5కి స్టార్ట్ అయ్యాము, 10 o'clock అయింది. మనకి ఇక్కడ రూట్ మ్యాప్ ఇస్తున్నారు చూసారా. సో ఏమి కన్ఫ్యూజ్ వద్దు, చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. అండ్ నైట్ కూడా ఉంటుంది. మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్పాను కదా. అండ్ లేదా తెల్లవారుజాము స్టార్ట్ అయిపోండి. మోస్ట్లీ 4 or 5కి అట్లా స్టార్ట్ అయిపోతే మీరు ఒక 5-6 hours రెస్ట్ తీసుకున్నా, ఐ మీన్ 1 hour 1.5 hour రెస్ట్ తీసుకున్నా సో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ టెంపుల్ కూడా ఒక చిన్న టెంపుల్ అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ రాముడికి సంబంధించిన, హనుమంతుడితో సంబంధించిన ఒక చిన్న చిన్న గుళ్ళు అయితే తగులుతూ ఉంటాయి. అండ్ నేను ఒకటి అయితే ఖచ్చితంగా మిస్ అయిపోయాను, మోక్ష మార్గం. సో మోక్ష మార్గం అన్నది రాత్రి అయిపోయింది, మాకు కనిపించలేదు. ఎందుకంటే మోస్ట్లీ క్లోజ్ చేసేసి ఉండుంటారు. అది 4-5 లింగాలు దాటిన తర్వాత ఎక్కడో మోక్ష మార్గం ఉందన్నారు. సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చేతులు అయితే నేనైతే ఏమీ హ్యాండిల్ చేయలేదు. అండ్ వాటర్ బాటిల్ సంగతి ఒకటి చెప్తే, మధ్యలో అన్ని కోతులు ఉంటాయి. 9 o'clockకి 10 o'clock కూడా సో కోతులు కనిపిస్తూనే ఉంటాయి. మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి, చక్కగా టిఫిన్స్ ఉంటాయి, టీ కూడా సైడ్ అవైలబుల్ ఉంటాయి. ఇంకొక థింగ్ ఏంటి అనమాట అండి, ఇది మనం రోడ్డు మీద నడుస్తున్నాం కదా. సో రోడ్డు మీద నడవడంతో చిన్న చిన్న రాళ్ళు ఖచ్చితంగా గుచ్చుకుంటాయి. సో మనకి తిరుపతిలో మెట్లెక్కేటప్పుడు ఒక ఎత్తు అయితే ఈ రోడ్డు పక్కన, సో ఈ రోడ్డు మీద ఇలా నడుచుకుని గిరి ప్రదక్షిణ చేయడం ఒక ఎత్తు అనమాట. ఖచ్చితంగా చిన్న చిన్న రాళ్ళు అయితే గుచ్చుకుంటాయి. అండ్ అందరూ చక్కగా చెప్పులు లేకుండా అయితే వెళ్ళండి. చెప్పులు వేసుకుంటున్నారు, మరి వాళ్ళు తెలుసో తెలియకో తెలీదు, సాక్స్లు అయితే వేసుకోవచ్చు, సాక్స్లు వేసుకుని కూడా నడవచ్చు. మరి నేనైతే సాక్స్లు ఏం వేసుకోలేదు. సో నార్మల్గానే మా పిల్లలు మేము చక్కగా ప్రతి లింగాన్ని దర్శించుకొని, సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే పిల్లలకి ఇలా పురాతన కాలం విషయాలు కానీ గుళ్ళు కానీ సో చూపించండి, చెప్పండి. సో వాళ్ళకి మైండ్లో ఉండిపోతాయి, ఒకప్పుడు మేము కూడా వెళ్ళాము అని. సో ఇక్కడ కోతలు అయితే మరీ డేంజరు. చక్కగా నా దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ ఇట్లా అడిగి మరీ చక్కగా తీసుకుని నేనేం చేశాను, దాని చేతిలో పెట్టాను. సో ఏం చేయలేమన్నమాట, మీద పడతాయని భయమేసి. అండ్ ఇక్కడ ఇవన్నీ చక్కగా మంచి లింగాలతో టెంపుల్స్ అయితే కలకల్లాడతాయి. అండ్ ప్రసాదాలు అయితే ఖచ్చితంగా ఎవరు అనమాట అండి. సో చక్కగా చేతిలో కొంచెం పంతులు గారు ఒక విభూది వేస్తారు. అదే దేవుడికి మంచిగా విభూది తలుచుకొని బొట్టు పెట్టుకొని, అండ్ అలాగే మనం చక్కగా అదే కావాలనుకుంటే కవర్లో వేసేయచ్చు, లేదా ఎక్కడైనా పక్కన వేసేయచ్చు అనమాట. సో ప్రతి లింగం, ప్రతి టెంపుల్ దగ్గర మీరైతే ఆగి దర్శనం చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను గుళ్ళు లింగాల పేర్లు మ్యాక్సిమం చూపిస్తున్నాను. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది సంక్రాంతి టైంలో కాబట్టి.
ఎవ్వరు తీసినా ఎవరికి ఒప్పుకోరనమాట. కొంతమంది కనిపిస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని. సో నా వేలో స్లోగా తీసుకుంటూ వెళ్తున్నాను. అండ్ అది రాముల వారి టెంపుల్. సో అలా వెళ్తూ ఉండాలి. సో మా పిల్లలు అనమాట, సో చాలా ఎనర్జెటిక్గా నడుచుకుంటూ వెళ్ళారు. కానీ ఒక్క విషయం అనమాట అండి, 14 కిలోమీటర్లు సో నడిచేద్దాంలే ఏముందిలే అనుకుంటాం. కానీ సో కొంచెం మన ఓర్పు సహనం కూర్చుని వెళ్ళండి. ఈయన చూసారా, సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ 14 కిలోమీటర్, అంత పెద్దవారు ఆయనే అలా చేస్తున్నారు. మనము కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ పరమేశ్వరిని తలుచుకొని ఆ అరుణాచలేశ్వరిని తలుచుకొని మనం వెళ్ళలేమా? అది సాయిబాబా టెంపుల్ అనమాట. చాలా బాగుంది. అండ్ సూర్యలింగంకి వచ్చేసాం మనము. మధ్యలో ఇంకా చాలా లింగాలు ఉన్నాయి, పేర్లు అయితే చెప్పలేదేమో, మీరైతే చూస్తూ ఉండండి. అండ్ వరుణ లింగంకి కూడా వచ్చేసాము. సో మ్యాక్సిమం దండం పెట్టుకోరు. నేను ఎందుకు లోపల తీయట్లేదు అంటే, లింగాలు తీయకూడదు, స్వయంభూ లింగాలు మనం తీయకపోవడం మంచిది. లైక్ పేర్లు ఒకటే నేను మెన్షన్ చేస్తున్నాను. నేనైతే మోస్ట్లీ నేను దేవుళ్ళ ఫోటోలు అయితే తీయను, జస్ట్ రూట్స్ అన్నవి మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏవి మిస్ అవ్వకండి, ప్రతిదీ వెళ్ళండి. సో ఎన్ని లింగాలు అయితే ఉన్నాయో అన్ని లింగాలని దర్శించుకొని చక్కగా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారిని పరమేశ్వరిని శివ అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అంటూ తలుచుకుంటూ లైఫ్లో ఒక్కసారైనా కాలినడకని గిరి ప్రదక్షిణ చేయాలంట. సో ఒకవేళ కుదరకపోతే ఆటోలు ఉంటాయి, ఆటోలో అయినా ఖచ్చితంగా వెళ్ళండి. ఒక 1/2 అవర్ 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. అంత చక్కగా మన అయ్యప్ప స్వామి వారు ఆ రోజు సంక్రాంతి టైంలో సో కనిపించారనమాట అలా ఊరేగింపులో. సో వాయులింగంకి వచ్చేసాము. మోస్ట్లీ ఆల్మోస్ట్ 9 అయిపోయిందని గుళ్ళు అయితే క్లోజ్ చేసేసారు. చక్కగా బయట నుంచి దండం పెట్టేసుకుని లింగాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయండి, మీరేం కంగారు పడద్దు. గేట్లు అయితే లైట్గా వేసేసారు. అండ్ ఇంకా చంద్రియ లింగం అనమాట. సో చంద్రుడు స్థాపించిన లింగం. సో ఒక్కొక్క స్థాపించడానికి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు అంటూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ వాటర్ బాటిల్స్ ఉంటాయి చక్కగా. అండ్ అలాగే మనకి చిన్నగా పక్కన చిన్న స్నాక్స్ ఐటమ్స్, టిఫిన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఈ తమిళ్లో ఉన్న పేర్లు అయితే నేనైతే చెప్పలేను. సో ఇక్కడ కూడా ఇంకొక లింగం అనమాట. సో రోడ్ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మనం ఎన్ని కిలోమీటర్స్లో ఉన్నాము, ఇంకా ఎంత డిస్టెన్స్ అని ఉంటుంది. సో లాస్ట్ మూమెంట్లో మనకి ఒక 6-7 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక రకమైన ఆయాసం కానీ నీరసం కానీ కళ్ళు తిరగడం ఇలా జరుగుతాయి అన్నమాట అండి. మోస్ట్లీ కూర్చుని అయితే వెళ్ళండి. మేమైతే నాన్ స్టాప్గా మ్యాక్సిమం బ్రేక్ అయితే ఒక 1/2 అవర్ తీసుకున్నాం. టోటల్ ఆఫ్ ది 5 మినిట్స్ అంతే. సో ఇది ఒక కరెక్ట్గా ఒక జంక్షన్ అనమాట. సో ఈ సర్కిల్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్య అని అనుకుంటాము. సో ఇక్కడి నుంచి ఇంకా 3 ఉంటాయన్నమాట అండి. ఈశాన్యలింగం అనమాట. సో ఇది కూడా క్లోజ్ చేసేసారు. ఆల్మోస్ట్ మేము 9:30 అట్లా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ యొక్క లింగం దగ్గరికి వచ్చేసరికి రోడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, రోడ్ ఇటుపక్క నుంచి వెళ్ళాలా, రోడ్ అటుపక్క నుంచి వెళ్ళాలా అని. సో మోస్ట్లీ అయితే మేము అలా నడుచుకుంటూ మార్కెట్ వచ్చేసింది, బజార్ అనమాట, బస్ స్టాప్ వచ్చేసింది. ఆ బస్ స్టాప్ దాటి అలా నడుచుకుంటూ కొన్ని షాప్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ దాటుకుని అలా వచ్చేసి సో మేమైతే వచ్చేసాం కరెక్ట్గా గుడి దగ్గరికి. సో అలా ఎవరు నడిస్తే వాళ్ళ వెనకాల వచ్చేయడమే. అండ్ నడుచుకొని చక్కగా పరమేశ్వరి దర్శనం చేసుకుని అండ్ కొబ్బరికాయ అయితే స్వామి నీ ఓర్పుతో నీ ఇచ్చిన సో బలంతో 14 కిలోమీటర్లు చక్కగా గిరి ప్రదక్షిణ చేసుకున్నాం స్వామి. మంచో చెడో ఏదైతే అది నీ చేతుల్లో ఉంది, మంచి చేస్తావని అనుకుంటున్నాం స్వామి. చక్కగా నీ దర్శనం చేసుకుని మా ఇంటికి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాం. అరుణాచలేశ్వర అంటూ దర్శనం చేసుకోండి. చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుంటే మేమైతే గుడి దగ్గరలో స్వామివారికి దగ్గరలో అమ్మవారికి దగ్గరలో వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో అరుణాచలేశ్వర ఈ వీడియో అందరం మీ అందరికీ